ఉదయకాల శుభాలు మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కరువు, భూకంపాలు అన్నీ జరుగుతున్నాయి. ఏ క్షణము మనం ఈ లోకాన్ని వదిలిపెట్టే తెలియదు కనుక జాగ్రత్తగా ఉందాం, దేవునికి భయపడదాం, దేవుని కృపలో మనం బ్రతుకుదాం. అందుకే ఈ చిన్న పల్లవి ఒకటి మాత్రం పాడుకుందాం. కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా, రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా? కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా, రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా? ఓ, దేవుని ముందు నిలిచే రోజుంది, తక్కెడ తూకం వేసే రోజుంది. దేవుని ముందు నిలిచే రోజుంది, తక్కెడ తూకం వేసే రోజుంది. జీవ గ్రంథం తెరిచే రోజుంది, నీ జీవిత లెక్కలు చూసే రోజుంది. ఆగవేమయ్యా, ఈ మాట వినవయ్యా, నీ గుండె తలుపులు తెరిచి యేసుని పిలుచుకోవయ్యా. ఆగవేమయ్యా, ఈ మాట వినవయ్యా, నీ గుండె తలుపులు తెరిచి యేసుని పిలుచుకోవయ్యా. కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా, రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా? అవునండి, ఈ రోజుల్లో చాలామంది రోజులన్నీ నావేలే, నేను బ్రతికితే చాలే, నేను తింటే చాలే, నేను జీవిస్తే చాలే అని బ్రతికేస్తున్నారు. అయితే ఒకరోజు దేవుని ముందర నిలబడే రోజుంది. మనం ఆయన తుంచే ఆ తక్కిల్లో మనం తూగే రోజుంది. ఆయన గ్రంథం చేర్చినప్పుడు లెక్క అప్పచెప్పే రోజుంది. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడంటే కేవలం ఆయన కృప మాత్రమే. ఉదయకాల సమయంలో మంచి రాత్రంతా మంచి నిద్రనిచ్చి, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు నిన్ను ఈ నూతన దినంలో పెట్టాడంటే కేవలం ఆయన కృప. నీ ద్వారా ఏదో జరిగించాలని, నీ ద్వారా ఏదో అనేక మందికి మేలు కలగాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే నువ్వేం చేస్తున్నావు? దేవుని ముందర నిలబడుతున్నావా? దేవునికి లెక్కప్ప చెప్పేవాడుగా ఉంటున్నావా? దేవుడు అడుగుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో, నువ్వు నా బిడ్డవు, నీకోసం నేను ప్రాణం పెట్టాను, నీకోసం నేను సమాధిని గెలిచాను, నువ్వు నన్ను ఎలా బోధిస్తున్నావు, ఎలా ఆరాధిస్తున్నావు, ఎలా స్తుతిస్తున్నావు, ఎలా గణపరుస్తున్నావు? కుళ్ళు, అసూయ, ద్వేషం, పగలతో నిండిపోయి మనం ప్రార్థించినట్లయితే దేవుడు అంటున్నాడు, అయ్యో అయ్యో వేషధారి అంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, మనం మంచి మనసుతో ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు దేవుని సన్నిధిలో కూర్చొని మనకున్న బాధలు, మనకున్న కష్టాలు ఉదయకాల సమయంలో చెప్పినట్లయితే ఆయన విని సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. కొన్ని ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, నిందలు, అవమానాలు వచ్చినప్పుడు నువ్వు సోలిపోతున్నావా? దేవుడు అంటున్నాడు, వద్దు, నేనున్నాను. శోధనల్లో నిన్ను విడిపించడానికి నేనున్నాను, శ్రమల్లో నీకు తోడుగా ఉండడానికి నేనున్నాను అని దేవుడు భుజం తట్టి, వెన్ను తట్టి మనం నడిపిస్తున్నాడు. కనుక దేవునికి మనం ప్రియమైన బిడ్డగా నడుచుకోవాలి. కష్టం వస్తేనే మనం దేవుని బిడ్డలంగా, ఒక బంగారు మనం ఏదైనా ఒక నగ కావాలంటే అది కొలిమిలో కాల్చబడాలి, కాల్చబడిన తర్వాతే అది ఒక రూపాన్ని ఇస్తుంది. అలాగే క్రైస్తవుడు కూడా శ్రమల గుండా పోయినప్పుడే, శోధనల గుండా పోయినప్పుడే మనకు దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క ఆశీర్వాదం మన మీదకి వస్తుంది. ఎంతోమంది మాన వాళ్ళే మనకు చుట్టూ, మనతో కూర్చున్న వాళ్ళే, మనతో తినే వాళ్ళే మనం లెగతాళి చేస్తారు. మనం గేలి చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, నేనున్నాను నీకు తోడుగా, ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నీకు తోడుగా నేను నిలబడతానని దేవుడి వాక్యంలో స్పష్టంగా చెప్తున్నాడు. యోబుకు దేవుడు నిలబడ్డాడు. దేవుడే ఛాలెంజ్ చేశాడు, నా బిడ్డ ఒక్కడున్నాడు చూసావా అని సైతానుతో ఛాలెంజ్ చేసిన దేవుడు నిన్ను గురించి ఛాలెంజ్ చేస్తున్నాడా? ఈ ఉదయకాల సమయంలో షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఆ రాజు దగ్గర అన్నమాట, రాజా, మేము సేవిస్తున్న మా దేవుడు మమ్మల్ని అగ్నిగుండం నుండి తప్పించడానికి సామర్థ్యుడు. ఒకవేళ తప్పించకపోయినా
నీ బొమ్మను మేము పూజించమని ధైర్యంగా చెప్పినటువంటి వాళ్ళు. అలాగా మన జీవితంలో అనేక హింసలు కష్టాలు వచ్చిన యేసేపు చూస్తే ఆ రాజు భార్య నాతో ఒక్కసారి క్షీణించు, నేను రాజ్యం అంతా ఇస్తానన్నప్పుడు, అయ్యో నేను నా దేవునికి ఎంత ఘోరం ఎలాగ చేసేది అని తప్పించుకొని పారిపోయాడు. ప్రార్థన విషయంలో దానియేలు ముమ్మారు తన మేడ గదిలేకపోయి యెరూషలేము తట్టు తలుపులు తెరిచి ముమ్మారు ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థనలో మాత్రమే దొరికాడు. ప్రార్థన చేసే దాంట్లో మాత్రమే పట్టుబడ్డాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేంట్లో పట్టుబడుతున్నావు? విసుకక ప్రార్థిస్తున్నావా? శోధనలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోతూ అయ్యో ఏం ప్రార్థనలే, అయ్యో ఏం వాక్యము లేని విసికి వేసారిపోతున్నావా? దేవుడు అంటున్నాడు, అప్పుడే ఎవరు నా బిడ్డో నేను తేల్చుకోవడానికి, ఆ పరీక్షలు ఎవరు పాస్ అవుతారో తెలుసుకోవడానికి దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి భోజనానికి లేకపోవచ్చు, ఒక్కొక్కసారి మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు, ఒక్కొక్కసారి మన అన్నోళ్ళ మనల్ని ద్వేషించవచ్చు, వెలివేయచ్చు. అలాంటి సమయంలో నువ్వు నిలబడినట్టయితే దేవుడు నిన్ను రెట్టింపు ఘనత నీకు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మనము ధైర్యంగా ఉందాం, యేసయ్య కోసం జీవిద్దాం. ఎప్పుడో తెలియదు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన వచ్చే సమయంలో మనం సిద్ధపడాలి. 10 మంది కన్యకల్లో 5 మంది ఎలాగైతే సిద్ధపడ్డారో, ఎప్పుడైనా రానిలే, ఏ భయం లేదని సిద్ధంగా ఉన్నారు, అలాగా మనం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎప్పుడు దేవుడు వచ్చినా, ఎప్పుడు మనవల పిలిచినా, ప్రభువా నేనున్నాను, చిత్తగించు ప్రభువా అని మనం దేవుని చిత్తానికి లోబడే వాళ్ళుగా ఉండాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు భయపడుతున్నావా? నువ్వు దిగులు పడుతున్నావా? నువ్వు విసికి వేసారిపోతున్నావా? దేవుడు అంటున్నాడు, నేనున్నాను నీకు తోడుగా, భయపడద్దు, దిగులు పడద్దు, జడియొద్దు అని వాగ్దానం ఇస్తున్న దేవుడు మనతో ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ఎందుకు భయపడుతున్నావు? భయం నిన్ను తరుముతుంది, భయం నిన్ను అగాధంలోకి నడిపిస్తుంది, భయం నిన్ను అప్పుల్లోకి నడిపిస్తుంది, భయం నిన్ను వ్యాధుల్లోకి నడిపిస్తుంది, భయం నిన్ను కష్టాల్లోకి నడిపిస్తుంది, భయం నిన్ను శోధనలోకి నడిపిస్తుంది. ఆ భయాన్ని మనం తరిమినట్లయితే దేవుని దగ్గరికి మనం నడుస్తాం, దేవుని ఆజ్ఞ ప్రకారం మనం నడుస్తాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం, దేవుని దీవెనలు మనం పొందుకుంటాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను అభిషేకిస్తాడు, దీవిస్తాడు. ఆ రోగాల నుండి, కష్టాల నుండి, బాధల నుండి, అప్పుల నుండి, సమస్త వ్యాధుల నుండి దేవుడు మనం విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఇదే కాల సమయంలో ఆయన అంటున్నాడు, కాలం సమయం నాదేనంటూ, రోజులన్నీ నావేనంటూ జీవిస్తున్నావా? దేవుని ముందు నిలిచే రోజు ఒకటి ఉంది, ఆయనకి లెక్కప్ప చెప్పే రోజు ఉంది. కనుక దేవుడు అంటున్నాడు, ఈ ఉదయకాల సమయంలో నువ్వు నా సొత్తయ్యా, నీకోసం నేను విలువ పెట్టాను, నువ్వు నన్ను వెంబడించు, నా మాటల ప్రకారం నడువు, నేను చూసుకుంటాను నీ కష్టాలు, నేను చూసుకుంటాను నీ బాధలని ఈ ఉదయకాల సమయంలో మనల్ని ఆయన హెచ్చరిక చేస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు. మన చుట్టూ ఎన్ని శోధనలు వచ్చినా అవన్నిటిని మోయడానికి నేనున్నాను, నువ్వు భయపడద్దు, నా మీదేసి, నీ భారమంతా నా మీదేసే అని అంటున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువుని చూసి మనం ముందుకు సాగుదాం. ఆయన చేసిన ప్రేమ, ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని చూసి మనం ముందుకు సాగుదాం. ఆయనే నిందలు అనుభవించాడు, బాధలు అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు. నీ కోసం, నేను చేసిన పాపాల కోసం ఆయన శ్రమలు అనుభవించాడు. నువ్వు కూడా శ్రమలు అనుభవించక తప్పదు. నిజమైన క్రైస్తవునికి, నిజమైన సేవకునికి, నిజమైన విశ్వాసికి శ్రమలు తప్పవు. కనుక ఆ శ్రమల గుండా మనం పోయినట్లయితే రెట్టింపు దీవెనలు మనకి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక దేవుని వైపు చూస్తూ ముందుకు సాగుదాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.